హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన బైకర్ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 37 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే నచ్చింది అండ్ అక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, వికాస్ నారాయణ్ ఎలియాస్ విక్కీ కోయంబత్తూర్ లో ఒక టాప్ క్లాస్ మోటో క్రాస్ రేసర్ అనమాట. చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్న సునీల్ నారాయణ్ చాలా రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తాడు డిసిప్లిన్ అండ్ టెక్నిక్స్ తో. బట్ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల విక్కీ ఆ స్పోర్ట్ ని వదిలేయాల్సి వస్తుంది. దాని వల్ల తన ఫాదర్ కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. ఇంతకీ అతను రేసింగ్ ఎందుకు వదిలేశాడు, ఈ స్టోరీ మొత్తంలో అనన్య అనే అమ్మాయిని ఎలా కలిశాడు, తర్వాత ఫాదర్ అండ్ సన్ మళ్ళీ కలుసుకున్నారా లేదా అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్స్ చెప్పాలి అంటే మూవీ థీమ్. ఇంతకు ముందు మల్టిపుల్ స్పోర్ట్ డ్రామాస్ చాలానే చూసాము, బట్ మోటో క్రాస్ రేసింగ్ అనే స్పోర్ట్ మీద తెలుగులో ఇదే మొదటి సినిమా అనుకుంటా. ఇంతకు ముందు ఇదే మా కథ అనే తెలుగు మూవీ, మడ్డి అనే కన్నడ మూవీలో ఈ బైకర్స్ ఆఫ్ రోడింగ్ లాంటివి ట్రై చేసినట్లున్నారు. బట్ ఈ జోన్ లో అయితే కాదు. సో అన్ఎక్స్ప్లోర్డ్ టెరిటరీ అనే చెప్పాలి. ఈ మూవీని డైరెక్ట్ చేసింది అభిలాష్ రెడ్డి కంకర. ఈయన ఇంతకు ముందు ప్రియదర్శితో లూజర్ అనే టీవీ సిరీస్ అండ్ సుధీర్ బాబుతో మా నాన్న సూపర్ హీరో అనే మూవీ తీశారు. మూవీ టైటిల్ కార్డ్స్ నుండి ఎండ్ క్రెడిట్స్ వరకు చాలా స్టైలిష్ గా విజువల్స్, హీరో డ్రెస్సింగ్ స్టైల్ అండ్ ఆ రెట్రో ట్రెండ్ లాగా స్పోర్ట్స్ సీక్వెన్సెస్ అండ్ యాక్షన్ సీన్స్ అవన్నీ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. కొన్ని సీన్స్ అయితే ఎడ్జ్ ఆఫ్ ది సీట్స్ లాగే ఉంటాయి. ఇండియాలో అంత పాపులర్ కాని స్పోర్ట్ చుట్టూ ఒక లవ్ ట్రాక్, ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్, కార్పొరేట్ పాలిటిక్స్ ఎట్సెట్రా లాంటివి బాగానే హ్యాండిల్ చేశారు. ఒక తండ్రి తన కొడుకుని ఇంటర్నేషనల్ రేసింగ్ సర్క్యూట్ లో గెలిపించాలనే డ్రీమ్, దానికోసం అతను పడిన స్ట్రగుల్స్, అవమానాలు, కోల్పోయిన ఫ్యామిలీ టైం అదంతా బాగా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కూడా కొంచెం హార్ట్ టచింగ్ లాగా అనిపిస్తాయి. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇద్దరి గురించి చెప్పాలి. మెయిన్ గా చార్మింగ్ స్టార్ శర్వానంద్ స్టన్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు త్రూ అవుట్ ద మూవీ. ఆ లుక్స్ గానీ, ఆ ఫిట్నెస్, ఆల్మోస్ట్ 26 kgs తగ్గారని తెలిసింది. యాక్టింగ్ లో వేరియేషన్స్ కూడా చూపించారు సీన్స్ కి తగ్గట్లు. ఆ స్వాగ్ అండ్ యాటిట్యూడ్ ని బాగా క్యారీ చేశారు కూడా బైకర్ గా. ప్రొఫెషనల్ స్పోర్ట్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ లో మధ్యలో ఇరుక్కునే ఒక రేసర్ లాగా కన్విన్సింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన స్క్రిప్ట్ అండ్ జానర్ సెలెక్షన్స్ త్రూఅవుట్ హిస్ ఫిల్మోగ్రఫీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హిట్స్ అండ్ ఫ్లాప్స్ ని పక్కన పడేస్తే నెక్స్ట్ హైలైట్ అయ్యేది యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు. ఎలా యాక్ట్ చేస్తారో అని క్యూరియాసిటీతో చూశాను. సర్ప్రైజ్ చేశారు ఈసారి. అట్మోస్ట్ డిగ్నిటీ అండ్ ఎలిగెన్స్ తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీ స్టోరీలో చాలా క్రిటికల్ రోల్. గట్టిగా మాట్లాడాలి అంటే ఆయన చుట్టూ తిరుగుతుంది స్టోరీ అంతా. సెకండ్ హాఫ్ లో శర్వానంద్ తో బాండింగ్ సీన్స్ అవన్నీ వర్కౌట్ అయ్యాయి. ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ జర్నీలోకి మనం తీసుకెళ్లిపోతారు. అవన్నీ ఆర్గానిక్ గానే అనిపించాయి అట్లీస్ట్ నాకు. ఎక్కడా కూడా ఫోర్స్డ్ గా అన్వాంటెడ్ మెలో డ్రామా లా కాకుండా. హీరోయిన్ మాలవిక నయ్యర్ అండ్ అదర్ సపోర్టింగ్ యాక్టర్స్ వాళ్ళ రోల్స్ వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. చిన్న పిల్లడు ఒకటి యాక్ట్ చేశాడు, అతను భలే క్యూట్ గా ఉన్నాడు. హీరోకి అపోనెంట్ లాగా అన్వర్ క్యారెక్టర్ చేసిన అతను కూడా బాగానే యాక్ట్ చేశాడు. మ్యూజిక్ బై గిబ్రన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ థ్రిల్లింగ్ సీన్స్ ని ఎలివేట్ చేసింది కూడా. నా దృష్టిలో ఆయన మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్తాను. అండ్ అతని బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈయనంతకు ముందు చాలా మూవీస్ కి వర్క్ చేశారు, లైక్ జిల్, రన్ రాజ రన్, వలిమాయ్, సాహో, రాక్షసుడు, ఇంకా చాలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ బై జే యువరాజ్ బాగుంది. చాలా సీన్స్ స్టైలిష్ గా ఉంటాయి. హీరో ఎలివేషన్ సీన్స్ గానీ, ఆ రేసింగ్ సీక్వెన్సెస్ అవన్నీ విజువల్ గా స్టన్నింగ్ అనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఈ మూవీ టెక్నికల్ గా సాలిడ్ ఫిల్మ్ అనే చెప్పాలి. అన్ని డిపార్ట్మెంట్స్ లో బీట్, సౌండ్ డిజైన్, మిక్సింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్, స్టైలింగ్, టైటిల్ కార్డ్స్ అన్ని కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసింది రేఖా బొగ్గరపు. నెగటివ్ చెప్పాలి అంటే మూవీ రన్ టైం కొంచెం ఎక్కువ అనిపించింది. అక్కడక్కడ కొంచెం పేసింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తుంటాయి అనమాట. ఇది పెద్ద ఇష్యూ కాదు, బట్ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కొంచెం ప్రెడిక్టబిలిటీ. ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే ఆల్మోస్ట్ టెంప్లెట్ నాని గారి మూవీ అయిన జెర్సీ లాగే ఉంటుంది. ఎడిటర్ గా చేసింది హరీష్ చౌదరి అండ్ అనిల్ పసలా. ఇంకొంచెం బెటర్ వర్క్ చేసి ఉండొచ్చు డైరెక్టర్ తో కూర్చుని. కొన్ని సీన్స్ లో సినిమాటిక్ లిబర్టీ కనిపిస్తుంది. లైక్ హీరోకి ఏదైనా అచీవ్ చేయడం పెద్ద ఇష్యూ కాదు, ఎలాంటి డిఫికల్టీ అయినా కాన్ఫిడెన్స్ తో లాగేస్తాడు. లైక్ స్పాన్సర్షిప్ దొరకడం అవన్నీ ఈజీ అయిపోతుంది దానికి. కానీ ఇంటర్నల్ థాట్ ప్రాసెస్ ని ఇంకొంచెం డిఫరెంట్ గా హ్యాండిల్ చేసి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాకుండా అన్నట్లు రియలిజం కి దగ్గరగా కొంచెం ఇంపాక్ట్ ఇచ్చేదేమో. శర్వానంద్ అండ్ మాలవిక మధ్య ఉండే సీన్స్ ఇంకొంచెం బెటర్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ అదంతా స్ట్రాంగ్ గా ఏమీ అనిపించదు. అది విజువల్ స్టోరీ టెల్లింగ్ లో మిస్ అయింది అనుకుంటా. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక స్పోర్ట్ డ్రామాస్ ఇంట్రెస్ట్ ఉండి జెర్సీ స్టైల్లో మోటో క్రాస్ రేసింగ్ స్పోర్ట్ ని ఎలా హ్యాండిల్ చేసారో చూద్దామని అనుకుంటే నచ్చొచ్చేమో. అలా కాకుండా ఇలాంటి థీమ్స్ చాలానే చూసాము, ఎమోషనల్ సీన్స్ ఉంటే మాకు మెలో డ్రామా లాగా అనిపిస్తాయి అని అనుకుంటే నచ్చకపోవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.